హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు దేని గురించి అంటే మన వీడియో మనం ఒక జావా బ్యాచ్ అనేది లాంచ్ చేస్తున్నాము. సో ఈ వీడియోలో ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవచ్చు, సిలబస్ ఏంటి అండ్ అదేవిధంగా కోర్స్ ఫీచర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. బ్యాచ్ వచ్చేసరికి లైవ్ బ్యాచ్. మనకి ఈ యొక్క కోర్స్ నేమ్ వచ్చేసరికి బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ కోర్స్ అనేది ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. ఎవరికైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నేర్చుకోవచ్చు. ఒకసారి కోర్సు సిలబస్ చూడండి. సో బేసిక్ నుంచి నేర్చుకుంటారు కాబట్టి ఫస్ట్ కోడింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, వీటి గురించి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత మీకు జావా ఇంట్రడక్షన్ అయితే చెప్పడం జరుగుతుంది. దాని తర్వాతకి మీకు ఇన్స్టాలేషన్స్ అవన్నీ చేయించిన తర్వాతకి మీకు ఒక ఐడి ఇస్తారు, దానిలో మీరు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాతకి మీకు కామెంట్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ అట్లా చెప్పుకుంటూ పోతే లూపింగ్ స్టేట్మెంట్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాతకి అరేస్ టాపిక్, ఫైల్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, వ్రాపర్ క్లాసెస్, కలెక్షన్ ఫ్రేమ్వర్క్. నార్మల్గా ఇవి నేమ్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాను కానీ వీటికి మీకు ఒక్కొక్క టాపిక్ అట్లీస్ట్ 1 or 2 days అయితే పడుతుంది. సో నేను నార్మల్గా ఒక హెడ్డింగ్స్ అయితే చెప్తున్నాను. మీకు సిలబస్ చెక్ చేసినట్లయితే ఇన్ డెప్త్గా ఎవ్రీథింగ్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీకు కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జావా ఇంటర్వ్యూలో బాగా అడుగుతూ ఉంటారు. ఓకే, అది మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీకు మల్టీ థ్రెడ్డింగ్ ఉంటుంది, ఇన్నర్ క్లాసెస్ ఉంటాయి, జేడీబీసే జావా డేటాబేస్ కనెక్టివిటీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే డెవలపర్ అవ్వాలనుకుంటున్నారో, జావా డెవలపర్కి, అండ్ మీరు ఎవరైతే ఎస్క్యూఎల్ పరంగా వెళ్ళాలనుకుంటున్నారో ఈ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు AWT ఎక్స్ప్లెయిన్ చేస్తారు, యాప్లెట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సర్వ్లెట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ కూడా అడ్వాన్స్ అనమాట. స్ప్రింగ్ బూట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ బేసిక్గా ప్యాకేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అదేవిధంగా మీకు స్ట్రింగ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే మీకు ఒక మెయిన్ టాపిక్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్ అయినా కూడా మీకు ఏది ఉంటుందంటే ఊప్స్ అనేది ఉంటుంది అనమాట. ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తారు కదా. సో అది ఎందుకంటే జావా కానీ పైథాన్ కానీ ఎక్కువగా ఊప్స్ ఓరియంటెడ్ అని చెప్తారు. సో ఊప్స్ టాపిక్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనిలో ఊప్స్ కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, ప్రాక్టికల్ ఓరియంటెడ్గా. ఓకేనా? సో ఇది సిలబస్ అనమాట. మీరు బాగా అడ్వాన్స్ ఓరియంటెడ్గా ఫోకస్ చేయాలంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ పైన ఫోకస్ చేయాలి, జేడీబీసీ పైన ఫోకస్ చేయాలి, సర్వ్లెట్స్ పైన ఫోకస్ చేయాలి, స్ప్రింగ్ బూట్ పైన ఫోకస్ చేయాలి, ఊప్స్ పైన బాగా ఫోకస్ చేయాలి. ఒకవేళ ఈ టోటల్ సిలబస్ నేర్చుకుంటే మీకు దేనికి ఎలిజిబుల్ అంటే మీరు జావా డెవలపర్ అవ్వచ్చు అనమాట. జావా డెవలపర్ ఫుల్లీ కోర్స్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ ఫుల్ స్టాక్ జావా డెవలపర్ వెళ్ళాలనుకుంటే ఈ సిలబస్ మీకు ఆల్మోస్ట్ 70% అయితే యూజ్ అవుతుంది. జస్ట్ ఫ్రంట్ ఎండ్ ఒకటి మీరు నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అండ్ డేటాబేస్ నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ జావా ఓరియంటెడ్ మీరు ఏది వెళ్ళాలనుకున్నా ఈ సిలబస్ అనేది మీకు 100% అయితే యూజ్ అవుతుంది. అండ్ కోర్సు డీటెయిల్స్ చూసేసరికి ఏంటంటే మీకు 2 months లైవ్ క్లాసెస్ ఉంటాయి అనమాట. క్లాస్ అయిపోయిన వెంటనే రికార్డెడ్ వీడియో ప్రొవైడ్ చేస్తారు డైలీ. అది మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. అండ్ డైలీ టాస్క్లు ఉంటాయి, క్విజెస్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ స్టడీ మెటీరియల్ కూడా ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ వచ్చేసరికి 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది. మీకు మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. అయితే ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే November 19th అయితే స్టార్ట్ అవుతుంది 2025లో. అండ్ అదేవిధంగా ఫీ వచ్చేసరికి 4,999 ఉంటుంది. ఇన్ కేస్ మీరు మొత్తం ఫీ మీరు పే చేయలేరు అనుకుంటే మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. టైమింగ్స్ వచ్చేసరికి 7 PM నుంచి 9 PM వరకు అయితే మీకైతే క్లాస్ అయితే ఉంటాయి. డైలీ 2 hours క్లాస్ అయితే ఉంటాయి. మండే టు సాటర్డే అయితే ఉంటుంది అనమాట. ఇన్ కేసు ఈ టోటల్ సిలబస్ అండ్ ఈ ఫీచర్స్ మీకు నచ్చినట్లయితే మీరు జావా డెవలపర్ అవ్వాలనుకుంటే, మీరు జావా నేర్చుకోవాలనుకుంటే, ఒకవేళ జావా ఫుల్ స్టాక్ కూడా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫ్రీ డెమో అనేది వాళ్ళు సెండ్ చేస్తారు. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి. గుర్తుపెట్టుకుంటే జావా అనేది మెంటర్ ఉండి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్సలెంట్గా అర్థమవుతుంది మీకు. సో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం కామెంట్ సెక్షన్ చెక్ చేయండి, అక్కడ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.